నీతులు చెప్పడానికే కానీ పాటించడానికి కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార విధానం. ముఖ్యమంత్రి విమాన ప్రయాణ ఖర్చుల విషయంలో వైసీపీ ఇదే పద్ధతిని ఫాలో అయింది. 2014 నుంచి 19 వరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విమాన ప్రయాణ ఖర్చులకు 100 కోట్లు తగిలేశారని బ్లూ మీడియా భారీ హెడ్డింగ్లతో ప్రచారం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విమాన ప్రయాణ ఖర్చులు 39 కోట్లే అని వాళ్లే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు ప్రయాణాలపై అంత గగ్గోలు పెట్టిన వైసీపీ ఆ పార్టీ మీడియా గొట్టాలు సీఎం జగన్ చేసిన దుబారాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం 2019 నుంచి 24 వరకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి గాలి తిరుగుళ్లకు, అదేనండి గాల్లో హెలికాప్టర్లు విమానాల్లో తిరగడానికి తగిలేసిన మొత్తం 222 కోట్లు. హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, అలానే సిబ్బంది వ్యయం వంటి ఖర్చులన్నీ కలిపి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 222 కోట్ల 85 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. ఇందులో హైలైట్ ఏంటంటే 2020-21 కరోనా లాక్డౌన్ పీరియడ్. ఈ లాక్డౌన్ సమయంలోనూ జగన్ రెడ్డి ఆకాశయానాల కోసం 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. వైసీపీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుగా కనిపించిన అంశం అధికారంలోకి రాగానే ఒప్పైపోతుంది. చంద్రబాబు దుబారా చేశారని అడ్డంగా వాదించిన జగన్ అండ్ కో అంతకు మించి 5-6 రెట్లు ఎక్కువగా ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి రాగానే ఇదే విమాన ప్రయాణం వృధా ఖర్చుల పేరుతో బ్లూ మీడియాలో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చూశాక మనం చేస్తే శృంగారం, పక్కనోడు చేస్తే బలాత్కారం అనే సామెతలాగా ఉంది వైసీపీ తీరు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.